కోంపల్లిలో మానవత్వం పరిపాలించింది. సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన నేత్రదాన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా కోంపల్లి సోలిస్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానికులు భారీగా తరలివచ్చి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఏకంగా 150 మందికి పైగా రక్తదానం చేయగా 175 మందికి పైగా నేత్రదాన ప్రతిజ్ఞ చేశారు. Very nice occasion of Ramu Bhai's birthday. His total philosophy of bringing smile on the face of so many patients and suffering people by offering top class medical treatment, and also on his birthday arranging the blood donation camp and supplying blood to so many needy people. This character of Ramu Bhai is a top level and service to the human beings and service to the mankind. I pray for his long life and good health and lot of success. Thank you. చూడండి, అమ్మాయిలో ఫస్ట్ మొత్తంలో ఫస్ట్ డోనర్ అమ్మాయి. క్యాష్ కొట్టండి. సర్వేంద్రియాయం నయనం ప్రధానం అంటారు. దానికి మా రాముగారు కంటి గురించి అవగాహన కానీ, కంటి క్యాంపులు కానీ, హై క్వాలిటీ సర్జరీస్ కానీ ఏది కూడా రాజీ పడకుండా హయ్యెస్ట్ క్వాలిటీ అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ ఐ కేర్ యూఎస్పీ తోటి ఈ సోలిస్ ఐ హాస్పిటల్ దాదాపు 10-12 సంవత్సరాల నుంచి సమాజానికి సేవం చేస్తూ వస్తుంది. ఇప్పుడున్న హయ్యెస్ట్ క్వాలిటీ ఐ కేర్ ఇచ్చే పరిసరాలు క్రియేట్ చేసి మన సీనియర్ మోస్ట్ డాక్టర్స్లతోటి పేషెంట్స్కి అందుబాటులో ఉన్న ధరంలో క్వాలిటీ అన్కాంప్రమైజింగ్ ఐ కేర్ని వస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంలో సోలిస్ ఐ కేర్ మళ్ళీ వాళ్ళ స్టాఫ్ మనకి ఇక్కడ అవకాశం ఇచ్చిందనుకు సోలిస్ చైర్మన్ రాము గారికి ధన్యవాదాలు చెప్పి, ఇంకా మనకు సహాయం చేసిన ఈ టీమ్ సోలిస్ మళ్ళీ వచ్చే పేషెంట్స్కి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి కోంపల్లి బ్రాంచీలో మన సొసైటీకి కావలసిన విధముగా, సొసైటీకి ఉపయోగపడే విధంగా ఐ క్యాంప్ మరియు ఐ డొనేషన్ స్వీకరించడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం నిర్వర్తించాం. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి ప్రాఫిటబుల్గా కాకుండా ఒక సంఘానికి, ఒక రాష్ట్రానికి, ప్రజలకి సేవ చేద్దామని ఈ సంస్థని పెడతాం జరిగింది. ఇది తెలుసు మీకు, గత 10 సంవత్సరాల నుంచి సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి ఎన్నో సాంఘిక కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క చోట నిర్వహించడం జరుగుతుంది. ఈ సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి లాస్ట్ కరోనాలో దాదాపుగా రోజుకొక 15,000 మందికి పేదవాళ్ళకి అన్నదానం చేయటం, అలాగే ఆక్సిజన్ కన్వర్షన్ మిషన్స్ ఇవ్వటం, ఉచితంగా మందులు ఇవ్వటం, ఎన్నో అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. చలివేంద్రాలు నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం ఒక 5 చోట్ల మజ్జిగతో చలివేంద్రాలు పెడతాం. అలాగే గణేష్ నవరాత్రులకైతేనేమి చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతాయో అక్కడ సోలిస్ ఐ కేర్ ఉంటుంది, ముఖ్యంగా అన్నదానానికి కానీ దీనికి కానీ. అలాగే సోలిస్ ఐ కేర్ అతి తక్కువ ధరలో
నేత్రానికి సంబంధించిన పరికరాలు, మన పరీక్షలు అయితేనేమి, సర్జరీస్ అయితేనేమి ఇస్తున్నాము. పూర్ పీపుల్కి లక్షలాది మందికి పరీక్ష చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ, వారికి కావాల్సిన కళ్ళజోళ్ళు ఇస్తూ, అవసరం అనుకున్న వాళ్ళకి ఉచితంగా సర్జరీలు చేస్తూ ఎన్నో మెగా క్యాంపులు పెడుతున్నాం. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్, అంటే బ్లడ్ డొనేషన్ అంటే ఏదో 4, 5, 10 మందికి ఇవ్వటం కాదు. మినిమం 150 మందికి 150 బ్లడ్ ప్యాకెట్స్ కలెక్ట్ చేసి రెడ్ క్రాస్ సొసైటీకి ఇస్తాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాం. ఈరోజు నా బర్త్డే రావటం, ఈ కార్యక్రమం చేయటం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగే ఎన్నో మరింత కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందుకు సహకరించిన పెద్దలకి, నా స్నేహితులకి, నా సహచరులకి, నా స్టాఫ్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. నెంబర్ 12 ఆపరేషన్ సింధూర్లో భారత్ ధ్వంసం చేసిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రధాన స్థావరాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొత్త విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. గత ఏడాది భారత్ దాడుల్లో ఈ కాంపౌండ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు అదే స్థలంలో మళ్లీ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. రామగుండం అయోధ్యనగర్లో అనుమానిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనుమానితుడిని అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఎన్ఐఏ బృందానికి స్థానిక పోలీసులు సహకరించారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది. అది 1 year బ్యాక్ ది కేసు అదే ఆడు ఎవరితోడో చాటింగ్ చేసిండట. ఆడు తప్పు అనిపిస్తే ఈయన డిలీట్ అయిపోయింది ఆ గ్రూప్ లో నుంచి. వాళ్ళు వచ్చింది కన్ఫర్మేషన్. వాళ్ళు రాగానే చెప్పిన ఎనీ చేసుకోండి, ఏ డాట్ అని తీసుకోండి. మనం ఆ ఫీల్డ్ లో ఏమో మనం పోవు, మనకు వల్ల అదే త్రిబుల్ చేస్తాడు. ఏదో పోయిన సంవత్సరం ఫోన్, కొత్త ఫోన్ ఇప్పించే వరకు ఆ గ్రూప్ పొరగాల గ్రూప్లలో వాడా చేసిండట. వాళ్ళు కూడా లేదు, వాళ్ళు వస్తే నేను సపరేకుండా ఏ చేతి చేసుకోండి అన్న. వాళ్ళే సైబర్ వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే డైరెక్ట్ మన ఇంటికి వస్తే మనం కంప్లైంట్ చేస్తామని ఎస్ఐ మేడం పిలిపించింది వాళ్ళు. అట్లా సైబర్ వాళ్ళు మన పోలీసు వాళ్ళు కాదు. ఇక వాడు భయపడతా ఉండే నేను చెప్పిన ఏం కాదు ఉండు అని ల్యాప్టాప్, ఫోన్ అన్ని చెక్ చేసుకోండి. వాళ్ళకి మనం ఎందుకు అది చెప్తాం? చెక్ చేసుకోండి అన్న, చెక్ చేసుకోండి, చూసుకోండి. మావుని కూడా పట్టుకోపోండి, తీసుకురండి. ఏమన్నా ఉంటే మనం పోదాం. రాసిచ్చి నాకు ఫోన్ చేసుకోండి. కానీ చెక్ చేసుకునేందుకు చిల్లాను. అందుకే మనకి ఇప్పుడు ఫోన్ ఏమి ఇచ్చేది లేదు. కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు గ్రూప్ లో టెలిగ్రామ్ లో ఏ జనరేట్ అనేది అందరినీ పడతారు. ఆ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ. ఎంతమంది ఉండే ఆ గ్రూప్ లో? 30 మెంబర్స్. కాన్సన్ట్రేట్ చేయాలి చిన్న. ఇప్పుడు కానీ లైఫ్ మీ నాన్న ఎంత కష్టపడతాడు తెలుసా? ఆయన సఫర్ అయ్యి ఈ స్థాయికి వచ్చిండే. సిస్టమేటిక్ ఉండాలి, లేకుంటే బాగా దెబ్బకి వస్తాయి. ఇప్పుడు హెవీ టెక్నాలజీ అంతేందుకు నాకు ఒక ఫోటో వేసి ఆ వీడియో కన్నా నా ఫోటో తీసి ఇప్పుడు నేను లైవ్ లో వేస్తా 50,000 నువ్వు బట్టలు ఇప్పి మాట్లాడాలని చెప్తాను. నేనన్నా నీ అవ్వదు ఫ్రీ. నా పేరు మొహమ్మద్ ముజంబిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్ లో నాకు ఎవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను. అంతే, ఏమని లేదు. వచ్చి చూసి చెక్ చేసి ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను. అంతే. గుజరాత్
గుజరాత్ నుంచి వచ్చారా? సైబర్ క్రైమ్ ఆ గ్రూప్ పేరు అది ఎప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చింది వాళ్ళు. ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దాన్ని నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసేది అంతే. 1 year బ్యాక్ గచ్చిబౌలి అంజయ్య నగర్ లో నిర్మాణంలో ఉన్న G+7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి బిల్డర్ సయ్యద్ సాజిద్ 39 సంవత్సరాలను రాత్రి రాయదుర్గం పోలీసులు శంషాబాద్ లో అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. మలక్పేట వాసులు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు వివిధ పార్టీల నాయకుల డిమాండ్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ కు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఫ్లోర్ లీడర్ స్వర్గీయ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలని మలక్పేట వాసులు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ఆయన అభిమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అమరావతిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం. వెంటిలేటర్ పేలి 3 పసికందులు మృతి. ప్రమాద సమయంలో 39 మంది చిన్నారులు ఉండగా 36 మంది ప్రాణాలు కాపాడిన సిబ్బంది. ప్రాణాలతో బయటపడ్డ వారిలో 6గురికి తీవ్ర గాయాలు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడి ప్రసాద్, వర్లకుమార్ రాజా, శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తర్వాత ఉపరాష్ట్రపతి గన్నవరం నుంచి నూజివీడు నియోజకవర్గం ముసునూరు బయలుదేరారు. గవర్నమెంట్
तुम्ही पण घ्या साईडला तर हे रुग्णालयात नको बोलू कसे लहान मुलांची ठीक आहे ते करायला जी मुलं खेळत आली होती या मुलांना स्वप्नील बुम आहे तुझा माझ्याकडे ठीक आहे. अभी 3:30 बजे ऐसा फ़ोन आया कि अपने एसएनसी में जो आउटबाउंड का यूनिट है वहाँ पे आग लगी हुई है और टोटल हमारे इधर लगभग पूरे एसएनसी के हर 3 सेक्शन में 39 बच्चों थे और जो आग लगी वहाँ पे 9 बच्चे थे, उसमें से 6 बाहर निकाले जब मैं आया तो, और वहाँ पे ये यानी फायर ब्रिगेड भी कार्य चालू था और बच्चों को अंदर जाने का ट्राई कर रहे थे हम, लेकिन धुआं इतना था कि हम वहाँ तक पहुँच नहीं पा रहे थे. कितने बच्चे गंभीर घायल? नहीं, उसमें अभी तो 3 ही बच्चे जो घायल हुए थे और बाकी के जो 6 बच्चे उनको हमने बाकी के अस्पताल में पहुंचा दिया, वो अभी स्थिर है, और जो इनबॉर्न और अदर बच्चे थे वो भी बाकी इधर शिफ्ट कर दिया. अभी तो स्थिर है, पीडीएमसी में पंजाब और हमारे सुपर स्पेशलिटी हॉस्पिटल में पहुंचे हैं. बार-बार इस तरह की घटना हो रही है, क्या कहना? नहीं, अभी तो यहाँ पे हुई जांच के बाद में पता लगेगा कि घटनाक्रम कैसा घड़ा, क्या हुआ था. पुलिस ने कुछ एफआईआर वगैरह? हाँ, हमने कंप्लेंट कर दिया. ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు సూది మందులో విషమిచ్చి హత్య చేసిన నర్సు సురేఖ ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా బన్పారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. దాంతో సంగారెడ్డి పోలీసు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు తల్లిదండ్రుల హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే బెయిల్పై వచ్చింది. బెయిల్పై వచ్చినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. సురేఖ మృతికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాబాయ్ ఏమని బాబాయ్ ఏమైనా మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్.